అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్స్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేవలం కొందరు కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇదే మేము ఖండిస్తున్నాం. అప్పుడు అట్లా జరగలేదు. ప్రతి స్కూల్లో బేస్ మీద కనీసం అంటే 10 నుంచి 20 మంది కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీద పడ్డారు. ఇలా వాళ్ళు ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు కూడా ప్రిన్సిపల్ల మాట వినరు. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఆర్సీఓల మాట వినరు. వాళ్ళనే భయపెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళ వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. వాళ్ళ వెనుక ఒక జానారెడ్డో లేకపోతే జైవీర్ రెడ్డో ఇంకెవరో ఉంటారు. లేకపోతే ఒక రంజిత్ రెడ్డి, ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డో వాళ్ళు ఉంటారు. వాళ్ళను ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి అడుగుతారు? వాళ్ళకు మోహం ఉండదు, వస్తారు వేసిపోతారు అంతే. క్వాలిటీ బాగాలేదంటే ఎవరు అడుగుతారు? చిరు వ్యాపారస్తులు అయితే వాళ్ళు అదే ఊరిలో ఉంటారు. వాళ్ళని అడుగుతారు. మంచి అయినా చెడైనా ఈ వ్యాపారస్తులు పోయి స్కూళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి సమస్యను సాల్వ్ చేస్తారు. ఇలా కొన్ని చోట్ల క్యాప్సికమ్ తీసుకురమ్మంటున్నారు. కొన్ని గ్రామాల్లో క్యాప్సికమ్ దొరకదు. క్యాప్సికమ్ దొరకకపోతే మీరు ఏమని చేయండి, హైదరాబాద్ పోయి క్యాప్సికమ్ కొనుక్కొచ్చి ఆదిలాబాద్లో పెట్టమని అంటున్నారు. మేము పెట్టలేమంటే ప్రిన్సిపల్ నువ్వే ఆదిలాబాద్ పోయి నువ్వు హైదరాబాద్ పోయి క్యాప్సికమ్ తీసుకురమ్మని అంటున్నారు. అది పరిస్థితి. ₹6.75 ఇచ్చిండ్రు. ఇవాళ నిజంగా నీకు ఏమాత్రం నిజాయితున్నా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను కూడా ఈ 4.5 గుడ్డు సప్లై చేయమని అడగాలి. కానీ అట్లా చేస్తలేరు. వాళ్ళకంటే వీళ్ళకంటే వాళ్ళు ఇంకా తక్కువ ధరకు సప్లై చేయాలి. కేవలం కమిషన్ల కోసమే రేటు పెంచిండ్రు. మాకు సమాచారం వస్తుంది కొన్ని జిల్లాల్లో కొంతమంది అదనపు కలెక్టర్లు, కొంతమంది కలెక్టర్లు బరి తెగించి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. మాకు పర్సెంటేజ్ ఇవ్వండి, మీకు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వండి, మా పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారని చాలా క్లియర్గా సమాచారం వస్తున్నది. త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము బయట పెడతాం. చీఫ్ సెక్రటరీకి కూడా లేఖ రాస్తాం. మేము అదేవిధంగా విజిలెన్స్కు, ఏసీబీకి కూడా లేఖ రాస్తాం. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదంతా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కాంట్రాక్టులన్నీ కూడా ఎవరెవరికి పోయినాయి, ఎట్లా పోయినాయి, ఏ దొడ్డిదారిన పోయినాయి, ఏ విధంగా వీళ్ళ కాళ్లకు సంఖ్యలేసి చేతులకు బేడీలేసి ఏ విధంగా వీళ్ళ పొట్ట కొట్టిన అదంతా కూడా రాబోయే రోజుల్లో బండారం పట్ట పెడతాం. ఈ కోడిగుడ్ల కుంభకోణంలో రేవంత్ రెడ్డి నువ్వు కొట్టుకోకపోక తప్పదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి పాలనే వస్తుందని చెప్పేసి చెప్తూ మరొకసారి అందరికీ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.